ఈ వీడియోలో మనము 5వ తరగతి 4వ పాఠం పౌష్టికాహారం అనే పాఠ్యాంశం నుంచి కొన్ని బిట్లను ఏ విధంగా అడిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరికొన్ని బిట్లు మరొక వీడియోలో తెలుసుకుందాం. శరీరానికి శక్తిని ఇచ్చేవి: ఏ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, సి ఖనిజ లవణాలు, డి మాంసకృత్తులు. సమాధానం వచ్చేసి కార్బోహైడ్రేట్లు. వీటినే మనము పిండి పదార్థాలు అని కూడా అంటాము. శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు. సమాధానం ఏ. చిరుధాన్యాలలో అధికంగా ఉండేవి: ఏ విటమిన్లు, బి ఖనిజ లవణాలు, సి మాంసకృత్తులు, డి కార్బోహైడ్రేట్లు. చిరుధాన్యాలలో అధికంగా ఉండేవి డి కార్బోహైడ్రేట్లు. సమాధానం డి కార్బోహైడ్రేట్లు. చిరుధాన్యాలలో అధికంగా ఉండేవి కార్బోహైడ్రేట్లు. తైదలు అంటే రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు వేటికి ఉదాహరణలు: ఏ చిరుధాన్యాలు, బి మాంసకృత్తులు, సి ఖనిజ లవణాలు, డి విటమిన్లు. తైదలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు అనేవి చిరుధాన్యాలకు ఉదాహరణలు. ఇవి చిరుధాన్యాలకు ఉదాహరణలు. కాబట్టి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ. గాయాలైనప్పుడు కొత్త కణాలు పుట్టి పుండు మానడానికి సహాయపడే పోషకాలు. గాయాలైనప్పుడు కొత్త కణాలు పుట్టి పుండు మానటానికి సహాయపడే పోషకాలు: ఏ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, సి ఖనిజ లవణాలు, డి మాంసకృత్తులు. గాయాలైనప్పుడు కొత్త కణాలు పుట్టి పుండు మానడానికి సహాయపడే పోషకాలు మాంసకృత్తులు. ఆప్షన్ డి మాంసకృత్తులు. మాంసకృత్తులు అధికంగా లభించే పదార్థాలు. మాంసకృత్తులు అధికంగా లభించే పదార్థాలు: ఏ చేపలు, బి మాంసం, సి గుడ్లు, డి పైవన్నీ. సమాధానం వచ్చేసి పైవన్నీ. ఎందుకంటే మాంసకృత్తులు అనేవి చేపలు, మాంసం, గుడ్లు మొదలైన వాటన్నింటిలో కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సమాధానం వచ్చేసి పైవన్నీ. ఆప్షన్ డి. మనం తినే పిండి పదార్థాలు ప్రోటీన్లను మన శరీరం వినియోగించుకోవడంలో ఉపయోగపడేవి. మనం తినే పిండి పదార్థాలు ప్రోటీన్లను మన శరీరం వినియోగించుకోవడంలో ఉపయోగపడేవి: ఏ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, సి మాంసకృత్తులు, డి ఖనిజ లవణాలు. ఇక్కడ మనం తినే పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లను శరీరం వినియోగించుకోవడంలో ఉపయోగపడేవి విటమిన్లు. ఆప్షన్ బి విటమిన్లు. రక్తంలో ఉండే మూలకం. రక్తంలో ఉండే మూలకం: ఏ రాగి, బి ఇనుము, సి బంగారం, డి వెండి. రక్తంలో ఉండే మూలకం ఇనుము. ఆప్షన్ బి. దంతాలు ఎముకలలో ఉండే మూలకాలు. దంతాలు ఎముకలలో ఉండే మూలకాలు: ఏ కాల్షియం, బి ఫాస్ఫరస్, సి మెగ్నీషియం, డి కాల్షియం మరియు ఫాస్ఫరస్. సమాధానం వచ్చేసి దంతాల్లో ఎముకల్లో ఉండే మూలకాలు కాల్షియం మరియు ఫాస్ఫరస్. ఈ రెండు కూడా దంతాలు మరియు ఎముకలలో ఉంటాయి.